ఇవాళ మనం శివతాండవ స్తోత్రాన్ని చాలా తొందరగా అర్థం చేసుకొని చాలా తొందరగా నేర్చుకునే విధంగా నేను చెప్పబోతున్నా. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఏ విధంగా కలపాలి అని మొత్తం తాండవ స్తోత్రం వివరించబోతున్నా. అలాగే ఆ స్తోత్రం యొక్క అర్థం చెప్పబోతున్నా. మొత్తం చివరి వరకు చూడండి, అప్పుడే అన్నీ అర్థమవుతాయి. అలాగే నేను ఇంకా బైహార్ట్ చేయలేదు, అర్థం చేసుకొని నేర్చుకున్నా కాబట్టి మనం చూడకుండా కూడా మొత్తం 14 చరణాలు చెప్పగలం నేర్చుకుంటే. అంటే ఇంకా చెప్పబోతున్నా, శివభక్తుడు సనాతన ధర్మాన్ని నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో వారు తప్పగా పఠించవలసిన స్తోత్రం శివతాండవ స్తోత్రం. ఎందుకంటే 14 చరణాలలో శివుడు అంటే ఏంటి అనేది మనం నేర్చుకోవచ్చు, వినొచ్చు, పాటించవచ్చు. శివుడు ఫోటోకో శివలింగానికో దండం పెట్టుకుంటే సరిపోదండి, రమ్మించాలి. శివుడు ఏ విధంగా బతకమన్నాడో ఆ విధంగా బతకాలి. జీవితం అంటే అది జన్మ. ఎందుకంటే ఇప్పుడు శివుడు చెప్పేది ఏంటి, అంతా ఒకటే. మరి మనం రకరకాల కులాలు, రకరకాల వర్గాలు అన్నీ నిర్మించేసుకున్నాం, సరే అది దాని పక్క పెట్టేసేయండి. కానీ ఇక్కడ మనుషుల్లో కూడా డబ్బు ఉన్నోడు, డబ్బు లేనోడు, దీన్ని కూడా పక్క పెట్టండి. మరి భక్తిలో కూడా ఒక వస్తువులాగా చేసేస్తున్నారు. నాకు వరకు ఏదన్నా కొత్త ఊరికి వెళ్తే ఆ ఊళ్ళో శివాలయం చూడండి, నేను ఆ ఊళ్ళో కనీసం టిఫిన్ కూడా చేయనండి. ఎందుకంటే ఊరికి ఒక శివాలయం ఉంటుంది. ఎందుకో తెలుసా అండి, ఆ ఊర్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తే శివుడే స్పర్శ, శివుడే తాకిడి, శివుడే సృష్టి. కాబట్టి ఆ చెడు శక్తుల్ని అంతం చేసే శక్తి ఒక శివుడికే ఉంది. అందుకనే ద స్టాండ్ శివుణ్ణి నిలబెడతారు ప్రతి ఒక్క పల్లెటూళ్ళల్లో. ఇవాళ సిటీలు అయిపోయినాయి, ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి అంటే ఇంకా అసలు చెప్పలేము అవన్నీ. ఇంతకుముందు మన పల్లెటూళ్ళల్లో ప్రతి ఒక్క ఊరికి కూడా శివాలయం ఉండిద్ది. ఎందుకంటే సర్వ సుఖాలు, సర్వ శుభాలు, సర్వశ్రేష్టాలు ఆయన పాదాల దగ్గర నివసిస్తూ ఉంటాయి. ఎవ్వరికి వెళ్ళమంటారు తండ్రి అని ఎదురు చూస్తూ ఉంటాయి అంట. అది శివుడు అంటే. సాక్షాత్తు శివుడు అంటే మనం జస్ట్ మామూలుగా శివుడు అంటామండి. విష్ణుస్వామిని విష్ణుస్వామి అని అంటాం, విష్ణువు అనం. అది ఎందుకంటే విష్ణుస్వామి భక్తికి ఆ భక్తి అనేది బ్రహ్మాండంగా చూపించగలం విష్ణుస్వామి మీద. కానీ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, భార్య, పిల్లలు వీళ్ళు ముందు అని కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత విష్ణుస్వామిని భక్తిగా కొలుస్తాం. కానీ శివుడి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా శివుడే ముందు, వీళ్ళందరూ కూడా వెనకాలే. అంత ప్రేమానుబంధం శివుడితోనే ఎందుకు ముడిపడి ఉంటుందో తెలుసా అండి? ఎందుకంటే సాక్షాత్తు మనం తండ్రిగా కొలుస్తాం కాబట్టి. మనకనే కాదు, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, మన తండ్రికి, తల్లికి, మన భార్యకి, వాళ్ళ సైడ్ సపోర్టర్స్కి, వాళ్ళ సైడ్ వాళ్ళకి, మన సైడ్ వాళ్ళకి, వాళ్ళ సైడ్ మన సైడ్, అంతా అందరికీ తల్లి తండ్రిగా కొలిచే ఏకైక దేవతా దేవుళ్ళు శివపార్వతులే. ఎందుకంటే వాళ్ళు మనకు అలా చూపించారు, ఇలా బతకాలి, ఈ సృష్టికి లోకానికి తల్లిదండ్రులు మేమే అని చెప్పకనే చెప్తారు. సాక్షాత్తు విష్ణు పురాణంలో చూడండి, శివపార్వతులే తల్లిదండ్రులు. బ్రహ్మ పురాణంలో చూడండి, శివపార్వతుల తల్లిదండ్రులు. శివపురాణంలో చూడండి, శివపార్వతుల తల్లిదండ్రులు. మన భగవద్గీతలో చూడండి, రామాయణంలో చూడండి, శివపార్వతులే తల్లిదండ్రులు. రాముడు అంతటి వారే శివలింగానికి ప్రతిష్ఠించి శివుడికి అభిషేకం చేశారు. విష్ణుమూర్తి యొక్క అంశమే కదా రాముడు. కృష్ణుడు అంతవాడు కూడా శివుడికి ప్రతిష్ఠించారు. శివుడు అంటే శివుడు అని ఎలా అనగలుగుతున్నామంటే మన సొంత అండి, మన సొంత అంటే ఇంకా వేరు కాదు. మన ఆత్మరక్షణే మన శివుడు. ఇంకా చెప్పాలంటే సింపుల్గా చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టు, 100 మంది గుమ్ముగూడి నువ్వు తప్పు చేసావరా అన్నా కూడా, నీ మనస్సాక్షి నువ్వు తప్పు చేయలేదురా అని అన్నా కూడా, నీ మనస్సాక్షి ఏం చెప్తుంటే అదే నువ్వు వింటావు. అదే నీ మనస్సాక్షి భగవంతుడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావో లేదో మనస్సాక్షికి అర్థమైపోద్ది. మనస్సాక్షే మనసు ప్లస్ సాక్షి. ఆ మనసుతో చేసిన దానికే ఒక సాక్ష్యం అనేది మనస్సాక్షి. అండ్ రెండోది, ఆ 100 మంది నువ్వు తప్పు
చెయ్యలేదురా, నువ్వే కరెక్ట్ అని అన్నా కూడా, నీ మనస్సాక్షి నువ్వు తప్పు చేసావు అన్నా కూడా నువ్వు తప్పు చేసినట్టే లెక్క. ఎందుకంటే అది నీ మనసుకే తెలిసిద్ది కాబట్టి. అది నేను చెప్పేది. ఆ మనస్సాక్షే భగవంతుడు. ఇక ఏంటంటే చాలా చాలా చేస్తూ ఉంటాం జీవితంలో గొప్పలు అవడానికి, రకరకాల విధాలు ట్రై చేస్తాం, కలిసి వచ్చింది కలిసి రాదు కర్మల వల్ల. కానీ శివుని నమ్ముకున్నాడు బాధపడతాడేమో కానీ పడిపోడండి. అండ్ రెండోది, వాడిని బాధ పెట్టడానికి ఇంకెవరన్నా వచ్చినా, ఏదో చూపులకి బాధ పెట్టేశారని వాడు ఫీల్ అయినా, చివరాఖరికి ఎవడైతే బాధ పెట్టాలని వచ్చినోడు వాడే బాధపడతాడు. నిలబడి ఉన్నోడు బ్రహ్మాండంగా ఉంటాడు. అదే శివత్వంలోని లక్ష్యం. శివశక్తి మనకి కాపలాగా ఉండిద్దండి. అదొక నమ్మకం అనేది ఉంటుంది చూసారా. ఆ నమ్మకం అన్నిటిని మించిపోద్ది. నాకు నా తల్లి ఉంది, బ్రహ్మాండంగా బతుకుతా, మా అమ్మ నన్ను చూసుకునిద్ది. ఆ నమ్మకం ఎలా ఉండిద్ది? నాకు నా తండ్రి ఉన్నాడు, ఏదైనా నా తండ్రి చూసుకుంటాడు, బ్రహ్మాండంగా బతుకుతా. ఆ నమ్మకం ఎలా ఉండిద్ది? వీళ్ళిద్దరికంటే శివుడి మీద ఉన్న నమ్మకం ఇంకా 100 రెట్లు ఎక్కువ. ఏం జరుగుద్దో చూసుకుందారా, మనం తప్పుటోళ్ళం కాదు కదా, శివుడికి ఇష్టం కదా మనం. అది. అండ్ చివరిగా ఒక్క మాట, కళ్ళు మూసుకొని ఇప్పుడు ఈ క్షణం, భోగి రోజు చెప్తున్నా, కళ్ళు మూసుకొని ఈ క్షణం మనం శ్రీశైలంలో ఉన్నాం. పాతరగంగలో స్నానం చేసి మెట్లెక్కి శివుడి గుడికి వస్తున్నాం. పక్కన ఎవ్వరూ లేరు, ఏ కొట్టు లేదు, ఏ మనిషి లేడు, మీరే ఉన్నారు. చాలా 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 బాధలతో కృంగిపోయి కళ్ళం నీళ్ళు వస్తూ శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం అనే స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో ఉండి శివుడి దగ్గరికే వెళ్ళారు అని అంటే ఆ శివుని రమ్మించిన వారే వెళ్ళగలరు. సో వెళ్తున్నారు, ఆ క్షణం అట్లా వెళ్తున్నారు. అలా వెళ్తున్నారు. మీ పక్కన శివుడు పార్వతినే తలుచుకున్నారు ఒక్క క్షణం. ఆ తలుచుకొని ఆ బాధలో వాళ్ళని చూడంగానే వాళ్ళ కాళ్ళు పట్టుకుందామని ఇట్లా కొంచెం బెండ్ అవుతారు చూసారా. మీ కళ్ళలో నుంచి వచ్చిన ఆ అసువులు, కంటినీరు వాళ్ళ పాదాల మీద పడింది అని అనుకొని ఆ స్పర్శని మీరు తీసుకోగలిగితే చాలండి. ఆ క్షణం నుంచి మీ జీవితం మారిపోద్ది. అని పద్దాక కూడా ఇలా చేయలేరు. ఎందుకంటే మన కర్మ అనేది తగ్గుతుంది, లేదంటే భక్తి పెరుగుతుంది, లేదంటే మన పుణ్యకారాలు పెరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు అలా చేయగలరు. చెడు కర్మ ఉంటుంది చూసారా, ఆ చెడు కర్మ పోవాలి అని అంటే పుణ్యకార్యాల వల్ల వచ్చే మంచి కర్మ ఎక్కువ అవ్వాలి. ఆ ఎక్కువ ఎలాగ అవుతుంది అని అంటే, మీరు శివుడికి పూజించకపోయినా బ్రహ్మాండంగా బతుకుతాడు. ఎందుకు అని అంటే చెప్తా వినండి. మీరు చేసిన పుణ్యకార్యాల వల్ల ఆ మంచి అనేది తోడ్పడుతుంది. ఒక్కొక్క మనిషి శివుడికి పూజించినా కూడా చాలా బాధపడతాడు. ఎందుకు అని అంటే అక్కడ భక్తిలో నాటకీయంగా ఉండిద్ది. ఎవరినో ఉద్దేశించిన అనట్లా. మనకి పరిస్థితులు బాగోనప్పుడే శివుడు గుర్తుకొస్తున్నాడంటే అది మీకే అర్థం చేసుకోండి. శివుడు పార్వతమ్మ అని అంటే తండ్రి తల్లిగా అనుకొని ప్రతి క్షణం రమ్మించగలగాలి. రమ్మిస్తూ ప్రతి క్షణం భక్తిలో ఉండగలగాలి. అది అదృష్టం రాని, దురదృష్టం రానివ్వండి, లేదంటే మంచి జరగనివ్వండి, చెడు జరగనివ్వండి, పరీక్షల్లో కానీ పాస్ అయినా కానీ, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ, నెక్స్ట్ ర్యాంక్ వచ్చినా కానీ, ఫెయిల్ అయినా కానీ, ఏదైనా కానీ శివపాదాన్ని వదలకుండా ఉండటం అనేదే భక్తి. పరిస్థితులు బాగున్నప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదంటే కలిసి రానప్పుడు, లేదంటే పోగొట్టుకున్నప్పుడు అప్పుడే శివుడు గుర్తుకొస్తే, అంటే ప్రాబ్లం వస్తేనే శివుడా అంటే మనం నిమిత్త మాత్రంలో మానవులం. ప్రాబ్లం వస్తేనే తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. అలాగే తల్లిదండ్రులు అటువంటి శివుడు పార్వతులు గుర్తుకొస్తారు, తప్పు లేదు. కానీ భక్తి అనే దానికి నిర్వచనం ఏంటంటే ప్రతి క్షణం రమించడమే. అలా రమిస్తూ ఉన్నప్పుడే ఆ భక్తికి ఒక విజయం ఏర్పడుద్ది. 100% బల్ల గుద్ది మరి చెప్తున్నా, శివపార్వతుల దగ్గర భక్తిలాగా చూపించండి, బ్రహ్మాండంగా బ్రతుకుతారు. మీరనే కాదు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వంశం ఆనందంగా ఉండిపోద్ది. వంశం అనంతంగా ఉండిపోద్ది. ఇక కొంతమంది దుష్టుల్లాగా ప్రవర్తిస్తుంటారు.
శివపార్వతులు ఇంకొక వేరే వాళ్ళ కర్మ వాళ్ళది, దానికి మనకి ఎందుకు, ఉన్నారుగా మన కర్మ ఫలాధికారి శనీశ్వర స్వామి. ఆయన సైలెంట్గా అయితే ఉండడు, ఏదో ఒక జన్మలో వచ్చేస్తూనే ఉంటాడు, అన్ని బాధలు పెడుతూ ఉంటాడు. ఆ క్షణంలో శివపార్వతులే గుర్తుకొస్తారు. ఇప్పుడు మనం పడే బాధలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఒకప్పుడు మనం ఇలాగ ఉన్నందుకే అనుకుంటున్నా నేను. ఎందుకంటే కర్మఫలాధికారి శనీశ్వరుడు అంత హెచ్చరిస్తున్నాడు, అంత బాధ పెడుతున్నాడు అని అంటే శివుడి గురించి తెలియజేయడానికి కదా. శివుడి గురించి తెలియజేయడానికి అని అంటే, ఒక జన్మలో మనం శివుడిని పట్టుకోలేకపోయాం, అందుకనే ఇప్పుడు ఈ జన్మలో పట్టుకొని ఇస్తున్నాడు. ఇక మనకున్న 4 కాలాల్లో త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం, కలియుగం. ఫస్ట్ సత్యయుగం, తర్వాత ఇక సత్యయుగంలో దేవుడితో మాట్లాడవచ్చు, తర్వాత రాముల వారి యుగం, త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, కృష్ణుడి వారి యుగం, తర్వాత కలియుగం, కలిదేవుడి యొక్క యుగం. ఈ కలిదేవుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్ విష్ణుస్వామి భక్తుడే, శివుడి భక్తుడే. మీ భక్తి అనేది ఎక్కడ కావాలి అని అంటే అక్కడ ఉండిద్ది తండ్రి, లేని చోట నేను ఉంటానని చెప్పి తీసుకున్నారే, ఆ మాట ప్రకారం నడిపిస్తున్నారు కలిస్వామి. ఇప్పుడు ఒక మాట అంటారు, కలియుగంలో 3 పాదాల అధర్మం, 1 పాదమే ధర్మం అని. మరి అలాంటప్పుడు అందరూ అధర్మం చేసుకుంటే చాలు కదా, గొప్పగా ఎదుగుతారు కదా, మరి ఎందుకు పడుతున్నారు ఈ బాధలు? అండ్ దొంగతనం చేసినా, తప్పు చేసినా బయటికి ఎందుకు వస్తుంది? అది అధర్మంకే కదా. ఆలోచించి చూసారా కొంచెమైనా? 1 పాదం ధర్మం మీద ఉన్నా కూడా ఆ ధర్మమే గెలిసిద్ది, కానీ చివరి ఆఖరికి గెలిసిద్ది. ఆ చివరి ఆఖరి దాకా నిలబడి ఉండాలి, అదే మానవ జీవితం. సో ఇదండి వాటికి. నేను వీడియోలోకి వెళ్తా, మీకు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే ఇలాగ డేస్ కలిసిపోతాయి. మనకి శివభక్తి అంత ఉంది అంటే, మీ అందరిలాగానే నేను కూడా పెద్ద ఇదేం కాదు, కానీ రమిస్తూ ఉంటా. నేను ఏదైతే చేస్తున్నానో అది మీరు కూడా చెయ్యండి అని చెప్తూ ఉంటా, అంతే. రమిస్తూ ఉంటా శివుడిని, పార్వతమ్మని, మా అమ్మ, మా నాన్న, ప్రతి ఒక్క చిన్న విషయానికి వాళ్ళని మనసులో అడగటం, పని చేసుకోవటం. అంటే మనకి భయం కలిగిద్ది కదండి ప్రతి ఒక్క విషయానికి, కొన్ని విషయాలకి. అప్పుడు వాళ్ళు అండగా ఉంటారు, వాళ్ళని అడిగితే తప్పే ఉంది. నేను అలా బతుకుతా, అలా బతకమని చెప్తున్నా, అంతే. సరే నువ్వు అలా బతికావు కదా, నువ్వు అంబానీ అయిపోయావా అని మీరు మెసేజ్తో పెట్టచ్చు. అంబానీ అవ్వకపోయినా, అదాని అవ్వకపోయినా, రమిస్తున్న దాంట్లో భక్తిలో ప్రశాంతంగా 2 చేతులు గుండెల మీద వేసుకొని, నాకు మా శివుడు, పార్వతమ్మ ఉన్నారు అనే ధైర్యం ఆనందంగా నిద్రపోనిచ్చింది. అది చాలు కదండి. ప్రశాంతత కావాలండి జీవితానికి. బాగా డబ్బున్న వాళ్ళకి ప్రశాంతత ఉండిద్దా? ఆ డబ్బు ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారనే బాధ, భయం ఉండిద్ది కదా. అక్కడ ప్రశాంతత ఎక్కడ ఉంది? డబ్బు లేని వాళ్ళకి ప్రశాంతత ఉంటుందా? ఎందుకంటే వాళ్ళకి అన్నీ దక్కుతాయి, డబ్బు దక్కదు. డబ్బు దక్కనప్పుడు డబ్బు కోసం ప్రాధాయపడతారు, అప్పుడు వాళ్ళకి అలాగ ప్రశాంతత ఉండదు. మధ్యతరగతి వాళ్ళకి అన్నీ ఉంటాయి, ఏది ఉండదు. టైం కావాల్సి వచ్చినప్పుడు ఏది ఉండదు, అనవసరమైనప్పుడు అన్నీ ఉంటాయి. అప్పుడు కూడా శివుడే గుర్తుకు రావాలి. సో ఎవరికైనా శివుడేనండి, శివుడే దేవుడు. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ, శివాయ నమః. ఒక్కసారి శ్రీశైలంలో శివ స్మరణ వస్తుంది చూసారా? ఓం నమ శివాయ, శివాయ నమః. ఓం నమ శివాయ, శివాయ నమః. అది వినండి బాధ వచ్చినప్పుడు, ఆ బాధకి మార్గం దొరుకుద్ది. నేను అదే చేస్తా. ఓం నమ శివాయ. జస్ట్ వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ద వీడియో. జటాటవి గలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగ తుంగమాలికాం ఢమఢమఢమ మన్నినాద వడ్డమర్వయం చకారచండ తాండవం తనోతున శివ శివం. కొన్ని గ్యాప్స్ ఇవ్వాలి, కొన్ని కలిపి చదవాలి. అలా నేర్చుకోగలిగితేనే
ఇది తొందరగా వంట పడుతుంది. జటాకటాహ సంభ్రమ భ్రమనిలింప నిర్జరి విలోలవి చివల్లరి విరాజమాన మూర్ధని ధగజ్వలల్ల లాటపట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇలా ఈ విధంగా మనం నేర్చుకునేటప్పుడు కొన్ని గ్యాప్స్, ఒక్కొక్క దానికి గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్. ధరాధరేంద్ర నందిని విలాస బంధుర స్ఫురతి గంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ రాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఇలాగా ఆ గ్యాప్స్ కవర్ చేసుకుంటూ పాడుకోవాలి. జటాభుజంగ పింగళ స్ఫురత్పణ మణిప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముకే మదాంధ సింధుర స్ఫురత్వ గుత్తిరేయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి. కొన్ని మట్టికి అసలు గ్యాప్ ఇవ్వకూడదు. సహస్రలోచన ప్రభుత్వ శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విదూసరాంగ్రి పీఠభు భుజంగ రాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రీ ఐ చిరాయ జాయతం చకోర బంధుశేఖర. అది లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగభ నిపీత పంచసాయకం నమన్నిలింప నాయకం సుధామయూక లేఖయ విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాల మస్తునః కరాల ఫాల పట్టిక ధగజ్వల ధనంజయ దరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. ఈ గ్యాప్స్ చూసుకోవాలి మీరు. నవీన మేఘ మండలి నిరుద్ధ రాస్పురత్ కుహునిధి సీతమః ప్రబంధ బంధ కందుర నిలింప నీజరి దరోస్తునోతు కృతి సింధుర కళానిదాన బంధుర శ్రియం జగదురందర ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచకాలి మప్రభ విలంబికంఠ కందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గజచ్చితాందకచ్చిదం తమంతకచ్చితం భజే అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే జయత్వద భ్రవిభ్రమ భ్రముద్భజంగమస్వస ద్వినిర్గమస్కుమస్ఫురత్కరాలఫాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిద్వినన్మ దంగతుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ఇది కొంచెం ఫాస్ట్గా రావాలండి. ఈ చరణం మొత్తం కూడా ఫాస్ట్గా వస్తేనే బాగుండిద్ది. ద్వషిద్విచిత్ర తల్పయో రుభుజంగమోతి కస్రజోర్ గరిష్ట రత్నలోష్టయో సహృది పక్షయో తృష్ణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మన కదా సదా శివం భజే. ఇక్కడ కదా నిలింప నిర్జరి నీ కుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా స్థిరస్తమంజలిం వహన్ విముక్త లోలలోచనో లలాట ఫాల లగ్న శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం. కొన్ని గ్యాప్స్ కవర్ చేసుకోవాలి. ఇమహాంహి నిత్యమేవ ముక్తమోత్తమోత్తమం స్తవం పఠన్ బ్రహ్మభువన్నరో విశుద్ధి మేతి సంతతం హరే గురౌ సుభక్తిమాసు యాతి నన్యతా గతిం విమోహనం దిదేహినం సుశంకరస్య చింతనం. కొంచెం ఇది మనసు పెట్టి ఆలోచిస్తేనండి చాలా సింపుల్గా వచ్చేది. ఇది శివతాండ స్తోత్రం అర్థం విని స్తోత్రం నేర్చుకోవటం ఆనందదాయకం, సంతృప్తి. జటాటవి గలజల ప్రవాహ పావితస్థలే శివుడి జటాల నుంచి ప్రవహించే గంగాజలం భూమిని పవిత్రం చేస్తుంది. గలైవలంబే లంబితం భుజంగ తుంగమాలికం ఆయన మెడపై వేలాడుతున్న నాగరాజుల మాల ప్రకాశిస్తుంది. ఢమ 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 నన్ని నాదం వడ్డమరివయం ఢమరు ఢమ ఢమ అనే నాదంతో బ్రహ్మాండం కంపిస్తుంది. చకార చండ తాండవం అలా ఉగ్రతాండవం నృత్యాన్ని శివుడు చేస్తూ ఉన్నాడు. తనోతున శివ శివం ఆ శివుడు మనకు శుభం కలిగించుగాక. ఓం నమ శివాయ. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్జరి శివుడి జటాలలో తిరుగుతూ గంగాదేవి వేగంగా ప్రవహిస్తుంది. విలోలవి చివల్లరి విరాజమాన మూర్ధని ఆ గంగ తరంగాలు శివుడి
శివుడి శిరస్సును అలంకరిస్తున్నాయి. దగద్దగ జ్వలల ఆటపట్ట పావకే. శివుడి నుదురిపై ఉన్న అగ్ని తీవ్రంగా మండుతుంది. కిషోర చంద్రశేఖరే, ఆయన శిరస్సుపై ఉన్న చంద్రచంద్రుడు ప్రకాశిస్తున్నాడు. రతి ప్రతిక్షణం మమ. అటువంటి శివుడిపై నాకు ప్రతిక్షణం భక్తి ప్రేమ పెరుగుతుంది. ఓం నమ శివాయ. శివాయ నంబం. ధరాధరేంద్ర నందిని, పర్వతరాజు హిమవంతుడి కుమార్తె పార్వతీదేవి, విలాస బంధుర, ఆమెతో సౌందర్యంగా ప్రేమగా ఉన్న భర్త శివుడు, స్ఫురతిగంత సంతతి ప్రమోదమాన మానసే, దిశల్ని ఆనందంతో కంపించేలా చేసే శివుని ధ్యానం. కృపా కటాక్ష ధోరణి, కరుణతో నిండిన చూపు, నిరుద్ధరుద్ధర ఆపది, భరించలేని కష్టాలను కూడా ఆపగల శక్తి, క్వచిద్దిగంబరే, ఎప్పుడు దిక్కులే వసాలుగా ఉన్న ఆసక్తి లేని శివుడు, మనో వినోదమేతు వస్తుని, నా మనసు ఆనందాన్ని కలిగించుగాక. జటాభుజంగ పింగళ స్ఫురత్పణ మన ఫణమామి ప్రభ. శివుడి జటాలలో ఉన్న నాగు ఫణాలలో మనులు మెరిసిపోతున్నాయి. కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముకే, దిక్కులు నీల మాదిరిగా కుంకుమతో అలంకరించబడినట్టు కనిపిస్తున్నాయి. మదాంధ సింధుర స్ఫురత్త గుత్తిరేయ మేదురే, మదంతో ఉన్న ఏనుగు చర్మాన్ని ధరించిన శివుడు భయంకరంగా మహోన్నతంగా ఉన్నాడు. మనో వినోదం అద్భుతం, మనసుకు ఆశ్చర్యం ఆనందం కలిగించే అద్భుత రూపం విపర్త్ భూత భర్తరి. అటువంటి భూతనాథుడు మనల్ని కాపాడుగాక. ఓం నమ శివాయ. శివాయ నమ. ఓం. సహస్రలోచన ప్రభుత్వ ఆశలేఖ శేఖర, 1000 కన్నులున్న ఇంద్రుడు మొదలైన దేవతలు కిరీటాలు శివుని పాదాల దగ్గర ఉన్నాయి. ప్రసూన ధూళి ధోరణి విదూసరాంగిరి పీఠము, దేవతల పూల ధూళి యొక్క శివుని పాదాలను కప్పివేసింది. భుజంగ రాజమాలయ నిబద్ధ జాటు జూటక, నాగరాజుల మాలతో బిగబడ్డ జటలు కలిగిన శివుడు. శ్రీయచిరాయ జాయతం, మనకు దీర్ఘకాల సౌభాగ్యం కలిగించుగాక. చకోర బంధు శేఖర, చంద్రుని శిరస్సుపై ధరించిన శివుడు. ఓం నమ శివాయ. శివాయ నమ. బలాడ చత్వరాజ్యుల ధనంజయ స్ఫులింగ, శివుడిని తిరిపి ఉన్న 3వ కన్ను నుంచి అగ్నిచినుక వెలుగుతున్నాయి. నిపీత పంచసాయకం 5 బాణాలు, కామదేవుడి బాణాలు కాలిపోయాయి. నమల్లింప నాయకం, దేవతల నాయకుడైన ఇంద్రుడు కూడా నమస్కరిస్తున్నాడు. సుధామయకు లేక విరాజమాన శేఖర, అమృత కిరణాల వంటి చంద్రుని వెలుగుతో శిరస్సు ప్రకాశిస్తుంది. మహాకపాలి సంపదే శిరోజటాల మస్తున, అటువంటి మహాకపాలి అయిన శివుడు మనల్ని కాపాడుగాక. కరాల బాల పట్టిక దగ గజ్జల, శివుడి భయంకరమైన నుదిరిపై అగ్ని ఉగ్రంగా మండుతుంది. ధనంజయ దరికృత ప్రచండ పంచసాయకే, కామదేవుడి 5 బాణాలు పూర్తిగా అగ్నిలో నశించాయి. ధరాధరేంద్ర నందిని, పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి కుచాగ్ర చిత్రపత్రిక ప్రకల్పనేక శిల్పిని, పార్వతీదేవి సౌందర్యాన్ని సృష్టించిన ఏకైక శిల్పి శివుడు. త్రిలోచన అత్తిర్మమ, 3 కళ్ళు నా శివుడిపై నాకు అపారమైన భక్తి ప్రేమ వాత్సల్యం కలుగుగాక. ఓం నమ శివాయ. శివాయ నమం. నవీన మేఘమండలి, కొత్తగా కమ్ముకున్న నల్లని మేఘాల వల్ల గాఢంగా మెరిసే జట్టలు కలిగిన శివుడు. నిరుద్ధరుద్ధ రాస్ఫురత్, ఆ జటల మధ్య నుంచి మెరుపులా ప్రకాశించే శక్తి ఆయన శరీరంలో ఉప్పొంగుతుంది. ఓం నమ శివాయ. కుహుని స్థితి దినీత మహా, అమావాస్య రాత్రి అంధకారాన్ని కూడా వెలుగుతో నింపే మహా తేజస్సు గలవాడు. ప్రబంధ బంధుకందరహ, సమస్త సృష్టిని ఒక క్రమంలో బంధించి నిలుపగల మహావీరుడు. నిలీమప దిరుస్తునోతు కృతి సింధురహ, నీలకంఠుడైన శివుడి శరీరం నుంచి వెలువడే కాంతి సింధురపు వర్ణలా ప్రకాశిస్తుంది. కళానిదాన బంధురహ, అన్ని కళలకు విద్యలకు శక్తులకు నిలమైన వాడు శివుడు. శ్రీయం జగద్దురంధరహ, ఈ సమస్త జగత్తుకు ఐశ్వర్యాన్ని శుభాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. ఓం నమ శివాయ. శివాయ నమ. ఓం. నా తండ్రి శివయ్య. ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళీ మప్రభ, విలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కందరం, పూర్తిగా వికసించిన నీలకమల వంటి కాంతితో ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించే వెలుగుతో నీలకంఠంలో ప్రకాశించే తేజస్సుతో ఉన్నవాడైన శివుడు. స్మరచిదం పురచిదం భవచిదం మకచిదం గజచిదం అందకచ్చిదం, కామదేవుడిని దహించినవాడు స్మరచితుడు. త్రిపురసురాలను సంహరించినవాడు పురాచితుడు. జనమరణ బంధాన్ని తొలగించినవాడు భవచితుడు. దక్షజ్ఞాన్ని నాశనం చేసినవాడు మక్కచితుడు. గజాసుడిని సంహరించినవాడు గజచితుడు. అంధకారం సంహరించినవాడు అంధకచితుడు. తమంత ఖచ్చితం భజే, అజ్ఞానులైన అంధకారాన్ని నాశనం చేసిన ఆ పరమేశ్వరుడిని నేను భక్తితో ఆరాధిస్తున్నాను. ఓం నమ శివాయ. అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి, అహంకారం లేని వాడే సర్వమంగళకరమైన అన్ని కళలు ఒక్క మంజరిగా గుచ్చంగా ఉన్నవాడైన శివుడు. రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం, కరుణ ఆనందం అనే రసాలు ప్రవహిస్తూ ఆ మాధుర్యంలో మధువ్రతం తేనెటీగల లీనమయ్యేంత ఆకర్షణ కలిగిన వాడు పరమశివుడు. ఓం నమ శివాయ. శివాయ నమం. స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం, కామదేవుని నాశనం చేసినవాడు స్మరాంతకుడు. త్రిపురాసులను సంహరించినవాడు పురాంతకుడు. సంసార
సంసార బంధాన్ని అంతం చేసినాడు భవాంతకుడు, దక్షయజ్ఞ ధ్వంసం చేసినాడు మకాంతకుడు, గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. గజాసురుడు అంధకాసురుడు యముడిని సంహరిస్తున్నవాడైనా ఆ మహేశ్వరుని భక్తితో ఆరాధిస్తున్నారు. జయత్వద బ్రవిభ్రమ బ్రహ్మోద్భజంగ మస్వస. ఆ చరణానికి అర్థం భయంకరమైన మంగళకరమైన శివుని తాండవ నృత్యం సమస్త లోకాలను కంపింపజేస్తుంది. ఆ నాట్యంలో పుట్టే దిమ్మి ధ్వనులు ఆకాశాన్ని చీల్చుతూ ప్రతిధ్వనిస్తున్నాయి. శివుడు బ్రహ్మాది దేవతల గర్వాన్ని తొలగించేవాడు, భక్తులకు ఆశ్వాసం ఇచ్చే కరుణామూర్తి. ఓం నమ శివాయ, శివాయ నం ఓం. అతని తాండం వల్ల అజ్ఞానం నశిస్తుంది, అసుర శక్తులు క్షీణిస్తాయి, లోకాలకు మంగళం కలుగుతుంది. ఆ ప్రచండ తాండవ ధ్వనితో సృష్టి స్థితి లయలు క్రమంగా సాగుతున్నాయి. అటువంటి ప్రచండ తాండవేశ్వరుడు శివుడికి జయము కలుగుగాక. ఓం నమ శివాయ, శివాయ నం ఓం. ద్వచిత్ర దళపయోర్ భుజంగమూర్తి కస్రజోర్. ఆ చరణానికి అర్థం రాయితో చేసిన నేలైనా విలాసంగా అలంకరించిన మంచునైనా రెండింటిని ఒకేలా చూసే మనసు, పామైన ముత్యాల హారమైన రెండింటిని సమానంగా భావించే దృష్టి, అత్యుత్తమ రత్నమైన విలువలేని మట్టి ముక్కైనా తేడా లేకుండా చేసే బుద్ధి, ఇవన్నీ ఒక్క శివుడి వల్లే సాధ్యం. ఓం నమ శివాయ, శివాయ నం ఓం. స్నేహితుడైనా శత్రువైనా ఇద్దరిని ఒకే భావంతో స్వీకరించి మనసు, కోరికలతో నిండిన చూపు ఉన్నవాడైనా భూమిని పాలించే మహారాజైనా ఇద్దరిలోనూ ఒకే ఆత్మను దర్శించే భావన కలిగిన నా మనసు ఎప్పుడైతే ఆ సమత్వ భావంతో సదాశివుని భజిస్తుందో అదే నా పరమ లక్ష్యం. ఓం నమ శివాయ, శివాయ నం ఓం. అంతా ఒక్కటే అని చెప్పడానికి నిదర్శనమే పరమశివుడు. ఓం నమ శివాయ. కథా నిలింపని జరిని కుంజకోటరి వసన్. ఆ చరణానికి అర్థం గంగానది నిత్యం ప్రవహించే ఆ శివుని జటాలలో గుహాల్లో నివసిస్తూ చెడు ఆలోచనలు దుర్బుద్ధి పూర్తిగా తొలగిపోయి ఎల్లప్పుడూ శిరస్సుపై చేతులు జోడించి నమస్కరిస్తూ చంచలమైన చూపులు లేని వాడిగా ఉన్నవాడే పరమశివుడు. శివుని లటాలలోని భస్మాన్ని ధరించి శివాని పవిత్ర మంత్రాన్ని నిరంతరం జపిస్తూ నేను ఎప్పటికీ సుఖంగా శాంతిగా జీవించాలి. ఓం నమ శివాయ, శివాయ నమం. ఇమామి నిత్యమే ముక్తమోత్తమం స్తవం. ఆచరణానికి అర్థం ఈ విధంగా చెప్పబడిన అత్యుత్తమ ఈ శివస్తోత్రాన్ని ఎవరైతే నిత్యం చదువుతూ స్మరిస్తూ ఇతరులకు ఉచ్చరిస్తూ ఉంటారో ఆ వ్యక్తి ఎల్లప్పుడూ అంతఃశుద్ధిని పొందుతాడు. అతడు త్వరలోని తన గురువైన శ్రీహరుడిపై శివునిపై గాఢమైన నిజమైన భక్తిని పొందుతాడు. దానికి మించిన మార్గం మరొకటి లేదు. ఈ శరీరంలో జీవించే మనుషులను మాయలో పడేసే శక్తి ఉన్న శుభంకరమైన శివుని చింతన ధ్యానం మాత్రమే ఆ మాయ నుండి ముక్తిని ప్రసాదిస్తుంది. పాడుతున్నా చూడండి, అది ఏ విధంగా అన్నీ నేను నేర్చుకొని ఆ గ్యాప్స్ అన్నీ కవర్ చేసుకొని మీకు ఇప్పుడు చెప్పిన విధంగా నేను నేర్చుకొని పాడుతున్నా, అస్సలు చూడకుండా. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గలైవలంబ్యలంబితాంబుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డవన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. జటకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగ జ్వలలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఓం నమ శివాయ. ధరాధరేంద్ర నందిని విలాస బంధురా స్ఫురతి గంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ రాపది క్వచిద్ది కంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్పణ మణి ప్రభా కదంబ కుంకుమ ద్రవాపలిప్త దిగ్వధూముఖే మదాంత సింధుర స్ఫురత్వ గుత్తిరేయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి. ఓం నమ శివాయ. సహస్రలోచన ప్రభుత్వ శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విదూసరాంగ్రి పీఠభూ భుజంగ రాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రీ చిరాయ చాయితం చకోర బంధు శేఖర. లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగబాని పింత పంచసాయకం నమనిలింప నాయకం సుధామయూకలేఖ విరాజమాన శేఖరం మహాకపాలి సంపది శిరోజటాల మస్తునః. కరాల ఫాల పట్టిక దగ జ్వల ధనంజయ ధరీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాకల చిత్రపత్రక ప్రకల్పనేక శిల్పిని త్రిలోచనే మతిర్మమ. నవీన మేఘమండలి నిరుద్ధ రాస్పురత్ కుహుని సిదిని తమ ప్రబంధ బంధు కందుర నిలంప నిజ్జరి ధరోస్తునోతు కృతి సింధుర కళానిదాన బంధుర శ్రియం జగద్దురందర.
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాళిమ ప్రభ విలంబి కంఠ కందలి రుచి ప్రబద్ధ కందరం స్మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మకచ్చిదం గజచ్చితాందగచ్చిదం తమంత కచ్చితం భజే అగర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః శివాయ. జయత్వద ప్రవిభ్రమ ప్రముద్భుజంగమ స్వస దినిర్గమస్పుమస్కరత్కరాల ఫాల హవ్యవాట్ దిమిద్దిమిద్దిమిద్వనన్మధంగ తుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ. ద్విచిత్ర తల్పయోర్భుజంగమౌతి కస్రజోర్గరిష్టరత్నలోష్టయో సహృది పక్ష పక్షయో తృష్ణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్ మన కదా సదా శివం భజే. కదా నిలింప నిర్జరే నికుంజ కోటరే వసన్ విముక్త దుర్మతి సరా స్థిరస్థ మంజలిం వహన్ విముక్తలో లోచనో లలాట ఫాల లగ్న శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం. ఓం నమః శివాయ. ఇమహమి నిత్తమేవ ముక్తమోత్తమోత్తమం స్తవం పఠన్ వరన్ భువన్ నరో విశుద్ధిమేతి సంతతం హరే గురో సుభక్తి మాసు యాతి నన్యతాగతం విమోహనం దిదేహినాం సుశంకరస్య చింతనం విమోహనం దిదేహినాం సుశంకరస్య చింతనం విమోహనం దిదేహినాం సుశంకరస్య చింతనం. ఓం నమః శివాయ. మధ్యలో ఒక్కసారి ఆ చరణం తర్వాత ఈ చరణం వస్తుందని ఒక్క లైన్ చూశానండి. ఎందుకంటే నిజంలా చెప్పాలి కదా, శివుడికి తెలుసు కదా, మనకి ఎవరికి తెలిసినా తెలియపోయినా అదొక్కటి చూసా. 14 చరణాలు చూడకుండా చెప్పా. అంటే ఏదో గొప్ప తప్ప అని కాదండి, నేర్చుకున్నా శివభక్తితో. మీరు కూడా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క హైందవుడు కూడా ఈ చరణాన్ని నిద్ర లేపి చెప్పమన్నా చెప్పగలగాలి. ఎందుకంటే శివుడండి, మనం పూజించే శివుడు గురించి తెలియాలంటే ఈ చరణం చదువుకుంటే చాలు. ఓం నమః శివాయ. శివాయ నమో. ఈ వీడియో ఇంతే. అండ్ చివరాఖరికి ఒక మాట. అజ్ఞానంతో వెళ్ళిన రావణుడు కైలాస పర్వతాన్ని పెకలించడానికి తన 2 చేతులు ఇట్లా లేపి కైలాస పర్వతాన్ని పెకలించి ఇలా ఎత్తపోతున్నాడు. అప్పుడు మన తండ్రి అయిన శివుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన కాలు పట్టుని వెళ్తూ ఇట్లా లైట్గా ప్రెస్ అయిపోయారు. ఆ క్షణంలో పర్వతం బద్దలైపోయి ఆ పర్వతం కింద నేల మధ్యలో చేతులు, రావణుడి యొక్క చేతులు ఇరుక్కుపోయి అల్లల్లాడిపోయి బాధతో మనసులో నుంచి కాదు, హృదయంలో నుంచి కాదు, శరీరంలో నుంచి కాదు, అన్నిటి నుంచి వచ్చిన బాధతో ఒక్కసారి కూడా తండ్రి శివయ్య నాకు మీరేంటో అర్థమైంది, కొంచెం తీయండి తండ్రి, తట్టుకోలేకపోతున్నా అని ఒక్కసారి కూడా అడగలేదు. అది ఆయన భక్తి. నేను చెప్పేది ఏంటంటే, మనకి కూడా బాధ వచ్చినప్పుడు ఈ బాధ శివుడితో చెప్పుకుందాం అని అనుకుంటాం, కానీ మన భక్తి అనే దాన్ని మర్చిపోతాం. నిజం చెప్పాలంటే మనకి ఏమి ఇవ్వాలో, మన నుంచి ఏం తీసుకోవాలో, మనకి ఏ బాధ ఉందో శివుడికి తెలీదా? మనం చేయాల్సిందల్లా ఆయన పాదం మీద ఉన్న భక్తి ఎప్పటికీ చెక్కు చెదరకూడదు, ఎన్ని బాధలు వచ్చినా మారిపోకూడదు. ఎందుకంటే మన సొంతదాన్ని మారుతున్నాం అంటే మన సొంత తప్పు అని అర్థం. అప్పుడు బయటది నిజం ఎలా అయిద్దండి? మన తండ్రులు, మన తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, ఇలాగా రివర్స్ చూసుకుంటూ పోతే ఆ మహాభారతంలో ఉన్న మన ఎవరి కొడుకులో 80 కోట్ల మంది చనిపోయారు కదా, వాళ్ళ వారసులే కదండి. కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాం? అర్జునుడి కొడుకులు, దుర్యోధనుడి కొడుకులు, కర్ణుడి కొడుకులు, వాళ్ళ ఆడవాళ్ళు బతికే ఉన్నారు కదండి. వాళ్ళందరూ చనిపోయినా అప్పుడు వాళ్ళ ఆడవారు కన్న కొడుకులు కూతుర్లే కదా మనంతా. అక్కడి నుంచే కదా వచ్చింది. మగోడు అనేవాడు లేకపోయినా
ప్రతి ఒక్క ఆడవారు కడుపుతో ఉన్నారు, చాలామంది ఉన్నారు 80 కోట్ల మందిలో. అలాగే కని ఉన్నారు, పెంచుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటారు? సో మనం అందరం మహాభారతంలో ఉన్న ఆ యొక్క జనాల కొడుకులమే కదా, కొడుకులు కూతుర్లు. ధర్మంతో ఉన్నామనంటే ధర్మరాజు కొడుకులు, న్యాయంతో ఉన్నామంటే అర్జునుడి కొడుకులు, నకుల కొడుకులు, సహదేవుడి కొడుకులు. మనకు అన్నీ కొన్ని తెలుస్తాయి, కానీ వాళ్ళందరూ అడగంది మనం చెప్పకూడదు. వాళ్ళకు కూడా అప్పుడు అదే కదా. భీముడి కొడుకులు మంచి బలవంతులు, ఇంకా దుర్యోధనుడి కొడుకులు కొంచెం ధర్మం తప్పుతావు, కొంచెం స్వార్థంగా ఉంటావు. కర్ణుడి కొడుకులు దేనైనా దానం ఇస్తావు. అంతా వారి నుంచే కదండి వచ్చింది, కొత్తగా ఏమొచ్చింది? కలికాల సృష్టి కలికాల ఆరంభంతోనే కొత్తగా పుట్టుకొచ్చారంటారా? అంతా తప్పది. కరెక్ట్గా అర్థం చేసుకుంటే సత్యయుగంలో ఉన్న కొడుకులు ద్వాపరయుగానికి వస్తారు, ద్వాపరయుగాన్ని ఏళ్తారు. ద్వాపరయుగంలో ఉన్న వారి కొడుకులు త్రేతాయుగానికి వచ్చారు, త్రేతాయుగాన్ని వేళ్తారు. సత్యయుగంలో ఉన్న కొడుకులు త్రేతాయుగానికి వస్తారు. ఫస్ట్ రెండోది త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, మూడోది నాలుగోది కలియుగం. వారి కొడుకులే కదండి, వారి కూతుర్లే, వారి కొడుకులే. మన కుంతి కూతుర్లు. ఏం ఒక ఆడపిల్ల సూర్యభగవానుడితో కొడుకుని కంటాం, అంత గొప్పగా కొడుకుని కనాలి అనుకోవటంలో తప్పే ఉంది. సో మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే అంతా మీకే అర్థమైపోద్ది. మన నమ్మకాన్ని, మన సంస్కృతాన్ని, మన న్యాయాన్ని, ధర్మాన్ని వదిలేసి నువ్వు పక్కకి వెళ్తున్నావు అని అంటే అది నీ జీవితం అంతటితో ముగిసిపోయిందని అర్థం. నేను నమ్మేది అలాగా. మీరు నమ్మితే మీ ఇష్టం, లేదంటే అంతా శివోహం. ఓం నమ శివాయ, శివాయ నమ్మం. శరీరం అంతా పడిపోయి ఈ ఏలు లేచే ప్రాణం ఉన్నా కూడా శివుడనే వచ్చింది నా నోట్లో నుంచి. ఎందుకంటే ఆ ఏళ్ళలో ఉన్న ప్రాణం ఉండగలిగిన పరిస్థితిలో ఉన్న శరీరాన్ని నిలబెట్టగలిగేది ఒక్క శివుడు మాత్రమే. ఓం నమ శివాయ. కొంచెం జలుబుగా ఉండటం మూలాన కొంచెం మధ్యలో ఆయాసం తీసుకోవటం అలాగొచ్చింది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని వినండి. నేను నేర్చుకున్న శివతాండవ స్తోత్రాన్ని మీతో పంచుకోగలిగా. మీరు కూడా నేర్చుకోండి. నేర్చుకుంటే నాకంటే గొప్పగా పాడగలరు. అది ప్రతి ఒక్క హైందవ ధర్మం పాటించే ప్రతి ఒక్క వ్యక్తి శివతాండవ స్తోత్రాన్ని తన జీవితంలో నేర్చుకొని తీరాలి. సంపాదించపోని ఏదైనా జరగని జీవితంలో, కానీ అది నేర్చుకొని తీరాలండి. ఎందుకంటే శివుడి గురించి మొత్తం అంతా చెప్పగలిగే స్తోత్రం అదొక్కటే. ఓం నమ శివాయ, శివాయ నమః. వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అని. శివుడు ఆజ్ఞ చీమైనా కుట్టదు. శివుడు ఆజ్ఞ ఉంటేనే మీ దాకా వస్తుంది ఈ వీడియో, మీరు చూస్తారు. ఓం నమ శివాయ.